నమస్తే. అంటే సాధారణంగా మనం సమాజంలో చూస్తూ ఉంటాం. పిల్లలను దత్తతకు చాలామంది కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే పిల్లల దత్తత అంశానికి సంబంధించి దత్తత తీసుకునేటప్పుడు చాలా రకాల అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరు దత్తత తీసుకోవచ్చు. చాలా సందర్భాల్లో సింగిల్ పేరెంట్‌గా ఉన్నవాళ్ళు కూడా పిల్లలను దత్తత తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఎలాంటి నిబంధనలను పాటించాలి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ అడ్వకేట్ మంజీరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, మనం చూస్తూ ఉంటాం సాధారణంగా దత్తత అనేది చాలామంది తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్‌గా దత్తత ఎవరు తీసుకోవచ్చు? హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారంగా అడాప్షన్ అనేది సౌండ్ మైండ్ అంటే మతి స్థిమితం లేకుండా, అంటే మతి స్థిమితం అంటే ఫుల్ సౌండ్ మైండ్ అయ్యి ఉండాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే కెపాసిటీ టు టేక్ ద అడాప్షన్, అంటే మనకు అర్హత ఉండాలి అడాప్షన్ తీసుకునేది. మళ్ళీ ఇచ్చే వాళ్ళకు కూడా అడాప్షన్ ఇవ్వగలిగే ఇది కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం తీసుకునే పిల్లోడికి కూడా ఆ కెపాసిటీ అనేది ఉండాలి. అట్లనే ఆ అడాప్షన్లో కూడా ఒక మేల్ చైల్డ్, అంటే ఇప్పుడు మేల్ చైల్డ్ ఇస్తున్నారు, ఫాదర్కి డాటర్కి మధ్యలో 21 years గ్యాప్ ఉండాలి. మళ్ళీ అలానే ఒక కూతురికి తండ్రికి 21 గ్యాప్, మళ్ళీ కొడుకుకి అడాప్టివ్ చైల్డ్కి అంటే మగపిల్లోడికి 21 years గ్యాప్ అనేది ఉండాలి. ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడు అడాప్షన్ అనేది తీసుకోవచ్చు. మీరు అన్నట్టుగా సింగిల్ పేరెంట్ కానీ అన్మ్యారీడ్ అంటే మైనర్ అయ్యి ఉండకూడదు తీసుకునేటప్పుడు. వాళ్ళు అడాప్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళకు కూడా అంటే ఫైనాన్షియల్, ఇప్పుడు ఎవరు అడాప్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు పోషించగలరా అనేది కూడా చూడాలి. చైల్డ్ వెల్ఫేర్ ఇంపార్టెంట్ అక్కడ. అట్ ద సేమ్ టైం సింగిల్ పేరెంట్ అంటే ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు కానీ ఒక ఏజ్ వచ్చాక చేసుకోరు వాళ్ళు, లేదా హస్బెండ్ వద్దు అనుకొని డివోర్స్ సెపరేట్ అయిన వాళ్ళు కానీ, లేదా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకోవచ్చు అడాప్షన్కి. ఎందుకంటే పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు. ఇప్పుడు అడాప్షన్ చనిపోయిన వాళ్ళు తీసుకున్నారనుకో, వాళ్ళు చనిపోయిన ఫాదర్ పేరే వచ్చేస్తుంది యాజ్ గుడ్ యాజ్ ఫాదర్ లాగా. వీళ్ళందరూ కూడా తీసుకోవచ్చు అడాప్షన్కి, అంటే ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకరికి దత్తత తీసుకోవడానికి ఇష్టం ఉంటుంది, మరొకరికి ఇష్టం లేకుండొచ్చు. ఆ సందర్భంలో దత్తత తీసుకోవచ్చా మేడం ఏంటి? అన్లెస్ వాళ్ళు ఒక భర్త సన్యాసిగా అయినప్పుడు కానీ, సంసారం వద్దు అని అనుకొని వెళ్ళిపోయినప్పుడు కానీ, అలా తప్పితే ఇప్పుడు భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు ఒక చైల్డ్ అంటే అడాప్షన్ తీసుకుంటా అంటే కొంతమందికి ఉంటాయి, చాలా వరకు ఇన్హిబిషన్స్ ఉంటాయి, తీసుకోకూడదు అనేది. ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు తీసుకోలేరు. ఎందుకంటే ఇద్దరు కన్సర్ట్ ఉంటేనే ఆ ఫ్యామిలీలో ఆ చైల్డ్ కూడా, చైల్డ్ వెల్ఫేర్ ఇంపార్టెంట్ ఇక్కడ మొత్తానికి. అడాప్టెడ్ చైల్డ్ది ఏ ఇంట్లోకైతే వెళ్తారో అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఒక మంచి సిటిజన్గా తీర్చిదిద్దబడతారు, అంటే హెల్దీ అట్మాస్ఫియర్లో ఉంటారా అనేది ఇంపార్టెంట్. అప్పుడు భర్తకి ఇష్టం లేకుండా భార్య తీసుకున్నా కానీ, భార్యకి ఇష్టం లేకుండా భర్త తీసుకున్నా కానీ ఇవన్నీ వాళ్ళు మంచి ఇదిలో ఉండరు, ఎందుకంటే వాళ్ళ పెరుగుదల. అలాంటప్పుడు తీసుకోవటానికి ఉండరు. భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు ఇద్దరు కన్సర్న్ చాలా అవసరం అడాప్షన్కి. ఇప్పుడు దత్తత తీసుకున్నటువంటి పిల్లలకు కానివ్వండి, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకు కానివ్వండి, ఇద్దరికి కూడా ప్రాపర్టీ రైట్స్ విషయంలో ఏమైనా తేడా ఉంటుందా, లేదంటే ఇద్దరికి కూడా సమానంగానే హక్కులు ఉంటాయి? జనరల్గా ప్రాపర్టీ ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే కొంతమంది ఫస్ట్ అడాప్ట్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళకు సొంత పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. లేదా కొంతమందికి ఒక చైల్డ్ చాలా అనుకొని అడాప్షన్ తీసుకుంటారు, ఇంకొకళ్ళకి పోతారు. ఇట్స్ గుడ్. కాకపోతే ఇలాంటప్పుడు ఒక్కసారి అడాప్ట్ అయ్యాక, అడాప్షన్లోకి తీసుకున్నాక హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఒరిజినల్ చైల్డ్, అంటే మనకి బయలాజికల్ చైల్డ్ అని సేమ్ రైట్స్ ఉంటాయి మనకంటే. ఇప్పుడు మనకి బయలాజికల్గా పుట్టిన సన్ ఎట్లుంటారో వాళ్ళకి పుట్టిన పిల్లల్లాగానే సేమ్ అడాప్టెడ్ పిల్లలకు కూడా సేమ్ ఈక్వల్ రైట్స్ ఉంటాయి ప్రాపర్టీలో. అన్లెస్ అంటిల్ ఏదన్నా అరేంజ్మెంట్ కనుక చేస్తే పేరెంట్స్ వీళ్ళకి ఇంత రావాలి, వీళ్ళకి ఇంతే రావాలి అని తప్పితే, అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయ్యి అలా అరేంజ్మెంట్ చేస్తే తప్పితే వాళ్ళకి కంప్లీట్ ఈక్వల్గా యాజ్ గుడ్ యాజ్ ఒరిజినల్ సన్లానే ఉంటాయి ప్రాపర్టీ రైట్స్. అంటే ఈ పిల్లల దత్తతకు సంబంధించి ఆడపిల్లను దత్తత తీసుకోవాలన్నా, మగ పిల్లవాడిని దత్తత తీసుకోవాలన్నా సేమ్ రూల్స్ ఉంటాయి మేడం? ఎలా ఉంటాయి? సేమ్ రూల్సే ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్ల అయినా కానీ ఇప్పుడు కొంతమంది
పర్టిక్యులర్‌గా అడుగుతారు. మాకు ఆడపిల్లే కావాలి. ఎందుకంటే ఈవెన్ చాలా వరకు మగపిల్లలు ఉన్నోళ్ళు ఆడపిల్లలు ఇష్టం ఉంటది. తీసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి ఆడపిల్లలే ఎక్కువగుండేసి, ఇంకా మనం అడాప్షన్‌లో ఒక మగపిల్లోడిని పోదామని కూడా తీసుకోవచ్చు. సో, రూల్స్ అనేటివి చైల్డ్ అంతే అది. మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ అంటే పిల్లలకి సేమ్ రూల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఈవెన్ మన హిందూస్‌కైతే గనక దత్త హోమము ఇప్పుడు రిలేటివ్స్‌లో అయితుంది ఒక్కొక్కసారి. దత్త హోమం చేసేసి పిల్లల్ని అడాప్షన్‌లో తీసుకుంటారు. చుట్టాలు పిల్లల్లోనే. సో, ఇవన్నీ కూడా వాలిడ్ అడాప్షనే. మేడం ఇప్పుడు సింగిల్ పేరెంట్ కూడా దత్తత తీసుకోవచ్చని మీరు చెప్పారు. సో సింగిల్ పేరెంట్ మగవాళ్ళైతే సో వాళ్ళు ఆడపిల్లలను దత్తత తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? సో లీగల్‌గా దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం? జనరల్‌గా సింగిల్ పేరెంట్ అదే ఇందాక చెప్పాను కదమ్మా! అయితే ఆ ఏజ్ గ్యాప్ అనేది 21 ఇయర్స్ ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళు సింగిల్ పేరెంట్ అయినా ఆడపిల్లని తీసుకోవాలన్నా అదే ఏజ్ గ్యాప్ ఉండాలి. తీసుకోవచ్చు. అట్లనే ఆడవాళ్ళు కూడా సింగిల్ పేరెంట్ అయ్యుండి మగపిల్లల్ని తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. సో, అడాప్షన్ ఏం బార్ ఉండదు. కాకపోతే అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఆ కెపాసిటీ కూడా ఉండాలి. అంటే సౌండ్ మైండ్ అయ్యి ఉండాలి. అన్‌సౌండ్ మైండ్ ఉండకూడదు. కాకపోతే ఇంకా ప్రొసీజర్ అది కామన్ అమ్మా. ఇప్పుడు ఆన్‌లైన్ అయిపోయింది. కారా ఉంది. సో, అందులో అప్లికేషన్ పెడితే ఆ ప్రాసెస్ అంతా లీగల్‌గా అయిపోతుంది. సో, ఎప్పుడైనా గానీ అడాప్షన్ అనేది లీగల్‌గానే ఉండాలి. అన్‌లెస్ అంటిల్ ఇప్పుడు వాళ్ళకొక కస్టమరీ ఇవుంటే గనక ఇప్పుడు ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళ కస్టమ్స్ ఫాలో అయితారు. వాళ్ళకి ఇవన్నీ జనరల్‌గా వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. సో, ఇవన్నీ గూడా వాళ్ళు ఫాలో అయితే ఎవరైనా గానీ సింగిల్ అవ్వనియ్యండమ్మా ప్రతి ఒక్కళ్ళ రైట్ వాళ్ళు తీసుకోవటంలో. అది ఒక రకంగా మంచిది గూడా. అడాప్షన్ తీసుకుంటున్నాం అంటే దానికి గూడా ఒక చైల్డ్‌కి ఎవరూ లేని అనాథ పిల్లలకి ఒక ఇదిచ్చినట్టే. సో ఇది అంటే ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్లైన్స్కి అనుగుణంగానే వాళ్ళు ఎలిజిబుల్ అవుతేనే మాత్రమే ఈ పిల్లలను దత్తతకి ఇస్తారు అనేటువంటి విషయాన్ని మంజిరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఒకసారి పిల్లలను దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళు సొంత పిల్లలుగానే భావించాల్సి ఉంటుంది. సో సొంత పిల్లలకు ఎలాంటి అంటే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి రైట్స్ అయితే ప్రాపర్టీస్ విషయంలో ఉంటాయో ఈ దత్తత తీసుకున్నటువంటి పిల్లలకు కూడా అలాంటి రైట్సే ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆమె అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక సింగిల్ పేరెంట్స్ కూడా ఉన్నటువంటి నియమాలకు అనుగుణంగానే వాళ్ళు కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చని ఆమె అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.